ఓకే నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఏదైతే వందే భారత్ ట్రైన్లో మందకృష్ణ మాదిగ గారు ఆగస్టు 1న సుప్రీంకోర్టు వర్గీకరణ పైన ఏబిసిడి వర్గీకరణను ఆమోదిస్తూ తీర్పు ఇచ్చిందో దాని తర్వాత మొదటిసారిగా తెలంగాణకు రాబోతున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ గారి అభిమానులు కావచ్చు, అటు ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలకడం కోసం, ఆయనను ఇక్కడికి రిసీవ్ చేసుకోవడం కోసం ఇక్కడ నుండి రోడ్డు ర్యాలీ అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ నుండి ఆయనను పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకొని ఆయనకు స్వాగతం పలికి వీళ్ళ అభిమానాన్ని కావచ్చు, వీళ్ళ వర్గీకరణ పోరాటానికి ఫలితాన్ని కావచ్చు ఆయనకు తెలియజేసే విధంగా ఇక్కడికైతే నాయకులు, కార్యకర్తలు అనేక మంది రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? ఎంబీఎఫ్ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినాము. అన్నను గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం, ప్రపంచంలోనే మొట్టమొదటి పోరాటం ఇది. అన్న ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా సుదీర్ఘంగా మన జాతి కోసం పోరాడిండు. వారి యొక్క కష్ట ఫలితంగానే ఈ యొక్క వర్గీకరణ వచ్చింది. ఈ యొక్క సంతోషాన్ని పంచుకోవడం కోసము, అన్నకు ఘనంగా స్వాగతం పలకడం కోసము ఎంఈఎఫ్ రంగారెడ్డి జిల్లా పక్షాన మీ అందరము రావడం జరిగింది. ఇవాళ మాకందరికీ ఒక పండగ లాంటి వాతావరణము. స్వతంత్రం వచ్చినాడు మాకు, జాతికంతా, భారతదేశానికి ఎంత స్వతంత్రం వచ్చిందో ఇవాళ మాదిగ జాతికి ఆ విధంగా మేము అందరం ఫీల్ అవుతున్నామన్నా. చాలా ధన్యవాదాలు అన్న. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలో ఉన్నాడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. ఆయన గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, నేను దీన్ని ఆమోదిస్తున్నాను, స్వాగతిస్తున్నాను అని చెప్పేసి. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా చేస్తారని నమ్మకం ఉందన్న. మన సుప్రీంకోర్టులో ఫిబ్రవరిలో జరిగినటువంటి వాదనలకు కూడా వారు ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాయర్ను పెట్టడం జరిగింది. వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇమీడియట్గా చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. వాళ్ళు ప్రకటించారు, ఆ విధంగా చేయాలని మేము నమ్ముతున్నాం అన్న. 30 ఏళ్ల పోరాటంలో గత 9 సంవత్సరాలు కేసీఆర్ ఉండే. కేసీఆర్ మీద మీ అభిప్రాయం ఏంది ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత? వారు పార్టీ పరంగానైతే వాళ్ళు కూడా పాజిటివ్ అయినా స్పందించారు, వాళ్ళు కూడా మద్దతు తెలిపారు, వాళ్ళు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. సరే, ఎవరున్న వాళ్ళు అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి జాతి కూడా వర్గీకరణకు అయితే అనుకూలంగానే ఎవరు కూడా దీనికి వ్యతిరేకం కాదన్న. కానీ కొంతమంది వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు కావచ్చు, కొంతమంది మరికొన్ని ఉపకులాలు రోడ్లపైకి ఎక్కాలని చెప్పేసి నినాదాలు ఇస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం? అది ముమ్మాడికి తప్పది, కుటిల ప్రయత్నాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశ కూడా ప్రతి ఒక్క నిరుపేదకు ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ఫలితాలు పోవాలనేది ఆయన యొక్క లక్ష్యము. ఈ వర్గీకరణ ద్వారా అంబేద్కర్ యొక్క లక్ష్యం కూడా, ఆయన యొక్క కళ కూడా నెరవేరుతుంది. ఓకే, ఇది మాదిగల గెలుపు అనుకోవచ్చా, లేదంటే ఎస్సీల గెలుపు అనుకోవచ్చా? ఇది మాదిగల గెలుపు కాదు, ఇది ఎస్సీల అందరి యొక్క గెలుపు. ఇది అందరికీ చెందుతున్నటువంటి ఫలితాలు, అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఏ ఒక్క మాదిగకో ఎవరికో గెలుపు కాదు, ఒకరికి అపజయం కూడా కాదు ఇది. అన్నా, ఇప్పుడు ఈ చారిత్రక ఉద్యమం ఈనాటిది కాదన్నా. గత 30 సంవత్సరాలుగా మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం నడుపుతా ఉన్నామన్నా. అన్న తమ వ్యక్తిగత జీవితాన్ని, తన కుటుంబాన్ని కూడా వదులుకొని ఈ మాదిగ జాతి వెనుకబాటుతనాన్ని, మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా అన్న జరిపినటువంటి గొప్ప చారిత్రక పోరాటం అన్న. ఇది ప్రపంచ చరిత్రలోనే ఘనమైన ఉద్యమంగా దీన్ని గుర్తింపు ఉంది ప్రపంచంలోనే. ఎందుకంటే నెల్సన్ మండేలా నల్ల జాతి ప్రజల కొరకు 27 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి పోరాటం చేస్తే, మందకృష్ణ మాత్రం మా మాదిగ జాతి మరి సమాజంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాల కొరకు నిరంతరం పోరాటం చేస్తూ తను 30 సంవత్సరాల ఉద్యమాన్ని నడిపి చివరిగా మాకు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సాధించినటువంటి గొప్ప నాయకుడన్నా. ఈ చారిత్రక సందర్భం దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది జరిగినా అన్న ముందుండి పోరాటం చేస్తున్నాడు. అందుకు ఉదాహరణగా మన ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, మాదిగా ఎంప్లాయీస్కి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకి ప్రమోషన్లో రిజర్వేషన్ కానివ్వండి, వితంతువులకు, మరి అదేవిధంగా వెనుకబడ్డటువంటి కొన్ని వర్గాలకు పెన్షన్లు ఇచ్చేటువంటి సందర్భంలో కానివ్వండి, అన్న పోరాటం ప్రతి అడుగులో విజయం ఉందన్న. ఇదే విధంగా సమాజం ఇచ్చినటువంటి మద్దతుతో అన్ని వర్గాల అన్న పోరాటానికి మద్దతు తెలిపాయి. దీనికి కొంతమంది కుటిల శక్తులు, స్వార్థపర శక్తులు వ్యతిరేకం తప్ప సమాజం అంతా మా మాదిగ జాతి మందకృష్ణలకు సపోర్టుగా ఉండడం వల్లనే ఈ విజయం లభించిందన్న. దీంట్లో కొద్దిమంది కుటిల ప్రయత్నాలు ఏవి చేసినా ఫలించవు. జాతి మొత్తం ఐక్యమైంది, దేశమంతా గర్వించే విధంగా ఇవాళ విజయం సాధించి విజయోత్సవ ర్యాలీలు నలుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మాదిగల మాన్యుడు, మహానుభావుడు మందకృష్ణ గారికి అభినందనలు మరియు
మరి అభినందనలు తెలియజేస్తూ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జాతి పోరాటాల్లో ముందుండి మమ్మల్ని నడిపించినందుకు మేము అందులో భాగస్వామ్యమైనందుకు గర్వపడతా ఉన్నామన్నా. ఈ పోరాటాన్ని ఇంకా ముందు కూడా అన్ని వర్గాలకు అందించే విధంగా నిరంతరం పోరాటం ఈ నడుపుతామని 30 ఏళ్ల పోరాటానికి ఫలితం లభించిందా, ఇంకా లభించాల్సింది ఏమన్నా ఉందా? లభించినట్టుగానే మేము భావిస్తున్నామన్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు కనుక మాకు విజయం లభించినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. కొంతమంది కొన్ని కుటిల ప్రయత్నాలు చేసినా కానీ అవి నిలవమనే ఆలోచన మాత్రం మా అందరికీ ఉన్నదన్న. అందుకొరకు ఈరోజు ఘనంగా అన్న ఢిల్లీ నుంచి విజయోత్సవాన్ని తీసుకొని వస్తున్న సందర్భంగా మేమందరం తెలుగు రాష్ట్రాల నుంచి మరి దేశంలో ముఖ్య నాయకత్వం అంతా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని జాతి యొక్క లక్ష్యాన్ని చేరడానికి ఈరోజు ముందుకు వచ్చినామన్న. ఇది మా అందరి విజయంగా మందకృష్ణ గారి యొక్క అడుగుజాడల్లో మేము గర్వపడుతూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నామన్నా. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు చెప్పండి ఎక్కడ నుండి వచ్చారు? అన్న నేను ఇక్కడి నుంచి అన్న రంగారెడ్డి జిల్లా ఎంబీఎఫ్ కమిటీ మెంబర్ని, అంతేకాకుండా మేడ్చల్ కన్వీనర్ కూడా, ఎంబీఎఫ్ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ని. మరి మహనీయుడు మరి కృష్ణమాది గన్న గారి నాయకత్వంలో 3 దశాబ్దాల కాలంగా అల్లు పెరగని విశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తూ మరి మేమంతా కూడా అన్నగారి వెనకాల ఉండి ఇన్నాళ్ళుగా పోరాడుతున్నాం. పోరాటానికి ఫలితంగానే మరి పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి మహనీయులు మోదీ గారి నాయకత్వంలో మరి మాదిగలకు సగౌరవమైనటువంటి న్యాయం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ గౌరవం వెనుక మోదీ గారి కృషి ఎంతో ఉంది. మరి అణగారిన వర్గాలలో ఉన్నటువంటి మాదిగ జాతిని మరి కాస్త జాగ్రత్తగా పరిశీలించి చూసి ఎన్నో తరాలుగా వెనుకబడతనాన్ని సరిదిద్దినటువంటి మహనీయుడు మరో మహానుభావుడు మోదీ గారు. మరి ఈ శుభ సందర్భంలో కృష్ణన్న గారు ఢిల్లీ నుంచి విజయోత్సవంగా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో మేమంతా అన్నగారికి ఘనమైనటువంటి స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్లో ఈనాడు ఘనంగా ర్యాలీ తీయడానికి మేమంతా వచ్చిన్నాం. దయచేసి మరి ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప పండుగలాగా చేయడానికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఓకేనా, థ్యాంక్ యూ.